सबको नमस्कार వ్యక్తిత్వ వికాసం తెలుగు భాష ద్వారా ఇందులో వ్యక్తిత్వ వికాసం అనే ఒక అంశం, భాష అనే అంశం, తెలుగు భాష అనే అంశం, అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. సాధారణంగా మనం మాతృభాష ద్వారా చదువుకున్నటువంటి వ్యక్తుల్లో వ్యక్తిత్వ వికాసం కోసం మాతృభాష అనేది అవసరం అని అంటాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా తెలుగు భాష గురించి ప్రత్యేకంగా అవసరం ఏంటంటే తెలుగు భాష యొక్క ప్రత్యేకత, తెలుగు భాష యొక్క యూనిక్నెస్ నాకు ముందు మాట్లాడినటువంటి అనేక మంది వ్యక్తులు వక్తలు మాట్లాడారు కాబట్టి నేను వాటి జోలికి పోకుండా వ్యక్తిత్వ వికాసం అంటే ఏ వ్యక్తి వికాసం చెందాడని చెప్పుకోవాల్సినటువంటి నిర్వచనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వ్యక్తిత్వ వికాసం అంటే ఉద్వేగ వికాసం, ఉద్వేగాన్ని నియంత్రించుకోవడం, సరైనటువంటి ఆలోచన, సంభాషణ చాతుర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఇవన్నీ ఉంటే కనుక ఆ వ్యక్తి వికాసం జరిగింది అని అంటాం. ఇవన్నీ జరగడానికి చాలా దోహదం చేస్తాయి మన పరిసరాల్లో కానీ, అలాగే అనువంశికత ద్వారా కానీ వస్తాయి. మనకి చెప్తాం ఎవరింట్లో చిలుక ఆ పలుకులు పలుకుతుంది అనేటువంటి. అయితే మనకి తెలుగులో ప్రత్యేకంగా చెప్పారు మిత్రులు అనేటువంటి మనకు ఉన్నటువంటి శతకాలు కానీ, స్మృతి శతకం, వ్యాన శతకం, ఇవన్నీ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి. అయినా భర్తరాజు చెప్పినటువంటి కేయూరాణి నభోషయం పురుషం అనే తెలుగులో అద్భుతంగా ట్రాన్స్లేషన్ అంటే సహజంగా ఉన్నట్టుగా తెలుగులో చెప్తారు. కానీ ఇక్కడ తెలుగులోకి భూషలుగా భక్తులకు భూరి భూషిత భూషిత భూషలుగా భక్తులకు భూరి భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకం భూషలుగా పురుషుని భూషితు చే పవిత్రవాణి వభూషణమే సుభూషణం భూషణం నశించునని. కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి అద్భుతంగా తెలుగు సాహిత్యమే. దీన్నే ఈ వేదిక మీదకి మాతృభాష ద్వారా వ్యక్తిత్వ వికాసం అనే అంశాన్ని తీసుకొచ్చిందని భావిస్తూ